ప్రపంచ స్థాయి సంగీతంలో నలుగురికి గిన్నిస్ రికార్డులు. కాకినాడ జిల్లా పెద్దాపురం మరియు మండల స్థాయిలో హలెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో పాస్టర్ అగస్టిన్ దండంగి గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నిర్వహించిన ఉచిత ఆన్లైన్ సంగీత శిక్షణ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణం మండలానికి చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్రంతో విజేతలు దాస్యం కిషోర్, దాస్యం మేరీవర్ధన, నూకతట్టు ప్రసన్న కుమార్, కొత్తపల్లి జీవరత్న కుమార్ తమ ప్రతిభతో గిన్నిస్ రికార్డు సాధించారు. విజయవాడలో ఈ నెల 25వ తేదీన మెట్రోపాలిటన్ చర్చ్లో వీరికి రికార్డు పత్రాలను సంబంధిత అధికారులు అందించారు. ఆన్లైన్ సంగీత శిక్షణ కార్యక్రమంలో 18 దేశాల నుంచి శిక్షణ పొందిన 1090 మంది విద్యార్థులకు ఎలక్ట్రానిక్ కీబోర్డుపై 45 సెకండ్లలో 3 సరళీ స్వరాలు వాయించి గంటలో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయగా 1046 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు, అలాగే మిషనరీస్ ఉచితంగా సంగీతం, విద్య అందించారని, ప్రస్తుత పాస్టర్ అగస్టిన్ ఉచితంగా ఈ సంగీతాన్ని అందరికీ నేర్పించడం చాలా సంతోషంగా ఉందని ఆయనకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. మాది పెద్దాపురం. ఈరోజు మేము మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మా యందు చక్కని అవకాశాన్ని కల్పించి పాస్టర్ అగస్టిన్ దండంగి అన్నగారి ద్వారా, అదేవిధంగా హలెల్ మ్యూజిక్ స్కూల్ విజయవాడ వారు ఆన్లైన్లో ఉచితంగా కీబోర్డ్ క్లాసులను నేర్పిస్తూ గడిచినటువంటి సంవత్సరంలో డిసెంబర్ 1వ తారీఖున గిన్నిస్ రికార్డుని సాధించడానికి కేవలం 45 సెకండ్స్లో 3 సరళి స్వరాలను 1 గంట వ్యవధిలో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినందుకు గాను 1090 మంది పార్టిసిపేట్ చేయగా 1046 మంది దీంట్లో సెలెక్ట్ కావడం జరిగింది. ఇదంతా కూడా కేవలం దేవుని యొక్క కృప మరియు పాస్టర్ అగస్టిన్ అన్నగారి యొక్క కృషి, వారి యొక్క హలెల్ మ్యూజిక్ స్కూల్ యొక్క కృషి అనేటువంటి విషయాన్ని మేము తెలియచేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని కూడా నెరవేరుస్తూ అగస్టిన్ అన్నగారు సుమారు 4 సంవత్సరాల నుండి సుమారు 8,000 మందికి పైగా ఉచితంగా ఆన్లైన్లో కీబోర్డ్ క్లాసులను నేర్పిస్తూ ఈరోజు ఈ గిన్నెస్ రికార్డు సాధించడానికి గల కారణం కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనం అనేటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో మేము కూడా పాలుభాగస్థం అయినందుకే చాలా సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క కుటుంబ పక్షంగా, మా పక్షంగా కూడా పాస్టర్ అగస్టిన్ అన్నగారికి, వారి యొక్క కుటుంబానికి, హలెల్ మ్యూజిక్ స్కూల్ వారికి, గిన్నిస్ ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సంతోషకరమైనటువంటి సందర్భంలో మేము ఈ విధంగా ముందుకు వచ్చి మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయడానికి పెద్దాపురంలో ఒకే కుటుంబంలో 4 గిన్నిస్ రికార్డ్ సాధించడం అనేది కూడా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఘనతగా మేము ఎంచుకుంటూ మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, అంతేకాకుండా ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో మేము మాత్రమే కాకుండా సుమారు 5 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయసు గల వారందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయగా 1046 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది, రికార్డు సాధించడం. గిన్నిస్ రికార్డ్ అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు, మన అందరికీ కూడా తెలిసిందే. దీనికి చాలా మంది ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎవరికి సాధ్యం కాలేనిది దేవుడు అన్నగారి ద్వారా, పాస్టర్ అగస్టిన్ అన్నగారి ద్వారా, హలెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా చక్కగా మాకు అవకాశాన్ని కల్పించారు. అందును బట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నెల 25వ తారీఖున మెట్రోపాలిటన్ చర్చ్ విజయవాడ నందు జరిగినటువంటి యొక్క గిన్నిస్ పార్టిసిపెంట్ కార్యక్రమంలో అన్నగారి చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్స్ మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవుడు వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క స్కూల్ని ఇంకా అనేక మందికి వారి యొక్క దర్శనాన్ని నెరవేరుస్తూ ఇంకా అనేక మందికి చక్కని కీబోర్డ్ నేర్చుకోవడానికి, ఉచితంగా నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆనాడు మిషనరీస్ అనేక రీతిలుగా విద్య, వైద్య ఉచితంగా వారు సేవలు అందించడం మనం చరిత్రలో చూస్తాం. అయితే నేటి దినాల్లో సంగీతాన్ని ఉచితంగా అందిస్తున్నటువంటి అగస్టిన్ అన్నను బట్టి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఒక మిషనరీగా ఉచితంగా అనేకులకు విద్యను అందజేస్తా ఉన్నారు. దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను.